my YouTube channel, guys. ఇవాళ బండి పార్కింగ్ లో ఉంది. బండి తీద్దామంటే స్కూటీ అతను ఎలా క్లోజ్ గా పెట్టాడో. జస్ట్ సైడ్ స్టాండ్ మీద ఉంది కదా, ఇట్లా లేపంగానే చూడండి, ఇట్లా లేపంగానే దాన్ని తగులుతుంది. ఎట్లా తీయాలి నేను? కొంచెం బండి పెట్టే వాళ్ళు అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు సూపర్ మ్యాన్ లాగా ఈ స్కూటీని ఎత్తకపోతున్నాం అంతే. ఇది ఇది అడ్వాంటేజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు వాడితే. సైకిల్ ఎత్తేసినట్టు అనిపిస్తుంది నాకైతే, స్కూటీలు వేరే బైక్లు ఎత్తనీకి. అదర్ దాన్ రాయల్ ఎన్ఫీల్డ్, అదర్ దాన్ రాయల్ ఎన్ఫీల్డ్ అన్నాను, అర్థం చేసుకోండి. ఓకే, లైట్ పని అయిపోయింది. మనం పాజ్ చేద్దాం కొద్దిసేపు. ఇప్పుడు మన వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. టైం 7:15 7:16 అవుతుంది. సర్లే, రికార్డింగ్ టెస్ట్ చేయడానికి ఇదే మంచి పని. కొత్త మైక్ కొన్నాను, చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. స్టార్ట్. ఈ మైక్ ని ఒకసారి సైలెన్సర్ దగ్గర కూడా పెట్టి మనకి ఇంజన్ ప్యూర్ రా సౌండ్ కూడా వినిపిస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నిట్లో కంటే అంటే ఆ ఇంజన్ బీటు హంటర్గా బాగుంటది. అదొకలాంటి బాగుంటది ఆ సౌండ్. మరి మైక్ లో వినిపిస్తుందో తెలియదు కానీ నా వాయిస్ అయితే మంచిగా వినిపిస్తే చాలు. నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా వినిపిస్తుంది, ఎందుకంటే ఇది మంచి కాస్ట్లీది ఏం కాదు, చీప్ క్వాలిటీ. సో నాయిస్ సపరేషన్ అలాంటివి ఏమి ఉండవు, కాబట్టి మనకి ఇదే బెటర్ మోటో వ్లాగింగ్ అయితే. ఏమో చూడాలి మరి. దీంతో ఒకసారి నేను ప్యూర్ సౌండ్ కూడా రికార్డ్ చేయాలి, అదొక వ్లాగ్ చేస్తాను నేను. టైం కుదరట్లేదు మనకి, టైం కుదరట్లేదు అంటే నేను మంచి పనికొచ్చే పనులు చేస్తున్నాను అనుకోకండి, పనికిరాని పనులు చేస్తున్నాను, టైం పాస్ పనులు. బట్ స్టిల్ ఎంతసేపు అని ఎడిటింగ్ చేస్తాం, వ్లాగ్స్ చేస్తాం. వి డూ హ్యావ్ ఎ టైం రైట్, ఎక్కువసేపు చేయలేం మనం. ఇక్కడ మన ఫ్రెండ్ ఒకరిని పిక్ చేసుకోవాలి, వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. నా ఫోన్ ఏది? నా ఫోన్ ఇక్కడే ఉంది కదా, చూద్దాం. పాజ్ చేస్తాను. So please subscribe.